నోట్స్ ఇలా తయారు చేసుకోవాలి. Welcome back to Career Post. Today we will see about GDS to PA and SCA examination syllabus, preparation, exam material, books, eligibility criteria, salary in the year 2025, and what inferences we can take from the previous year's examination question papers. All that we will see in this video. మనకి తెలుసు జీడిఎస్ నుంచి పిఏ ఎగ్జామినేషన్ డేట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది 27/2025 అనమాట. సర్కిల్ నోటిఫికేషన్ వచ్చేసరికి 9/6/2025. అట్లాగే ఎగ్జామినేషన్ సంబంధించి డిఫరెంట్ ఎగ్జామ్స్ సంబంధించి నోటిఫికేషన్ డేట్స్ ఇక్కడ చూస్తున్నారు. లాస్ట్ డేట్ ఫర్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్ పిఏ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి 2/7/2025, ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి 27/2025. అలాగే డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ కనుక ఇక్కడ చూస్తే కనుక మనకి ఎవరైతే ఎగ్జామినేషన్స్ రాస్తారో పిఏ ఎగ్జామినేషన్ రాస్తారో వాడికి బేసిక్ పే వచ్చేసరికి 25,500. అలాగే టోటల్ ఎమాల్మెంట్స్ అన్నీ కలిపేసేసి వాళ్ళు ఉన్నటువంటి డిఏ ప్రకారం 53% డిఏ ప్రకారము 44,319 అనేటువంటిది వస్తుందనేది మనకి మోటివేషన్ కింద ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి రిక్రూట్మెంట్ రూల్స్ గురించి చూస్తే కనుక మనకి డిపిడిఆర్ అనేటువంటివి 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. డిపార్ట్మెంటల్ ప్రమోషన్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. 100 పోస్టులు ఉంటే కనుక అందులో 40% అంటే 40 పోస్ట్స్ మనకి డిపి ద్వారా వస్తాయి, డిపార్ట్మెంటల్ ప్రమోషన్ ఎగ్జామినేషన్ ద్వారా, ఎల్డీసీఏ ఎగ్జామినేషన్ ద్వారా. మిగతావి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓపెన్ మార్కెట్కి పిఏఎస్ఎస్సి ద్వారా రిక్రూట్ అవుతారన్నమాట. 18 to 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా 60% పోస్ట్ అనేటువంటివి వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు మనము జీడిఎస్ నుంచి అలాగే ఎంటీఎస్ నుంచి పోస్ట్ మెన్ నుంచి ఎవరైతే పిఏ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళ క్రైటీరియా చూస్తే కనుక ఇక్కడ పోస్ట్ మెన్ టు పిఏ వచ్చేసరికి 3 years ఆఫ్ సర్వీస్ కేటగిరీ ఏ కింద, ఎంటీఎస్ టు పిఏ వచ్చేసరికి 5 years కేటగిరీ ఏ కింద, ఎంటీఎస్ ప్లస్ పోస్ట్ మెన్ కానీ ఎంజీ కానీ అయితే కనుక 5 years కేటగిరీ ఏ కింద ఉంటారనమాట. జీడిఎస్ ప్లస్ ఎంటీఎస్ ప్లస్ పోస్ట్ మెన్ కానీ ఎంజీ కానీ ఉంటే కనుక 5 years కేటగిరీ బి కింద వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు పరీక్ష రాయడానికి. అలాగే జీడిఎస్ ఎవరైతే 17/6/2022 నుంచి ముందు కనుక రిక్రూట్ అయి ఉంటారో వాళ్ళు పిఏ ఎగ్జామినేషన్ 5 years సర్వీస్ ఉంటే రాయొచ్చు అనమాట జీడిఎస్లో కేటగిరీ సి కింద. అలాగే న్యూ జీడిఎస్ ఎవరైతే పిఏ ఎగ్జామినేషన్ రాయాలంటే వాళ్ళకి 17/6/2022 తర్వాత జాయిన్ అవుతారు జీడిఎస్, వాళ్ళకి 8 years సర్వీస్ అనేది ఉండాలన్నమాట కేటగిరీ సి కింద రాయడానికి. ఇక్కడ కేటగిరీ ఏబిసి కింద మనం మాట్లాడుకునే లెక్కైతే కనుక కేటగిరీ ఏలో అంటే ఈ ముగ్గురికి ఏదైతే ఉంటారో పోస్ట్ మెన్ టు పిఏ, ఎంటీఎస్ టు పిఏ, ఎంటీఎస్ ప్లస్ పోస్ట్ మెన్ సర్వీస్ టు పిఏ ఎగ్జామినేషన్ ఉంటారో వాళ్ళని కేటగిరీ ఏ కింద చేస్తారన్నమాట. వీళ్ళల్లో 10 పోస్టులు ఉండి ఇందులో కేవలం 5 మాత్రమే ఫిలప్ అయింది అనుకోండి, అంటే మిగతా 5 లేరు అనుకోండి, అక్కడ పరీక్ష రాయడానికే లేరు లేకపోతే అపియర్ కాలేదనుకుంటే అలా మిగిలిపోయిన పోస్టులను మాత్రమే కేటగిరీ బి తోటి నింపుతారు. ఇక్కడ కూడా మిగిలిపోతే కనుక అంటే అక్కడ ఎవరు లేకపోతే మాత్రం చేతనే కేటగిరీ సి అనేటువంటిది వస్తుందన్నమాట. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఛాన్సెస్ ఏంటనేది. అలాగే ఎలిజిబిలిటీ కండిషన్స్ కనుక చూస్తే కనుక మనకి జీడిఎస్ నాట్ ఎక్సీడింగ్ 40 years ఆఫ్ ఏజ్ అనమాట, 12th standard చదువు ఉండాలి. అదే కనుక పోస్ట్ మెన్ అండ్ ఎంటీఎస్ అయితే కనుక నో సచ్ ఏజ్ రెస్ట్రిక్షన్ అనేది ఉంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా రెస్ట్రిక్షన్ లేదు. జీడిఎస్ ఎంటీఎస్ అయితే 5 years సర్వీస్ ఉండాలి. అలాగే పోస్ట్ మెన్కి అయితే కనుక 3 years సర్వీస్ ఉండాలి. హిందీ ఇంగ్లీషులో అయితే ఎగ్జామినేషన్ రాయొచ్చు అనమాట. అలాగే నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే ఉండదు. ఇందులో 2 పేపర్లు అనమాట. ఇదివరకు మనకి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని ఉండేవి. పేపర్ 2 అనేటువంటిది ఈ మధ్య 25/9/2024 తీసేయడం జరిగింది పిఏ ఎగ్జామినేషన్ సంబంధించి. ఒక పోస్ట్ మెన్కి తప్ప ఎంటీఎస్కిను పిఏకి ఈ పేపర్ 2 అనేటువంటిది ట్రాన్స్లేషన్, ఎస్ఏ రైటింగ్, లెటర్ రైటింగ్ అనేటువంటిది లేదనమాట, ఇప్పుడు తీస్తారు. పేపర్ 1 వచ్చేసరికి కాంపిటేటివ్ ఎగ్జామినేషను, దాన్ని బట్టే మెరిట్ అనేటువంటిది డిసైడ్ చేయడం జరుగుతుంది, ర్యాంకింగ్ ఇచ్చి అక్కడ పోస్టింగ్ అనేది జరుగుతుంది. పేపర్ 3 వచ్చేసరికి టెస్ట్ అనమాట, అంటే ఎంటీఏ మనకి టైపింగ్ అండ్ కంప్యూటర్ టెస్ట్ అనమాట. అలాగే వితౌట్ ఎయిడ్ ఆఫ్ బుక్స్ అనమాట ఈ పేపర్ 1 అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రమోషనల్ రెవెన్యూస్ ఫర్ జీడిఎస్ వచ్చేసరికి మనకి జీడిఎస్ టు ఎంటీఎస్ 3 years, జీడిఎస్ టు పోస్ట్ మెన్ 5 years. అలాగే జీడిఎస్ జాయిన్డ్ బిఫోర్ 17/6/22 పిఏకి అయితే కనుక కేటగిరీ సిలో 5 years, జీడిఎస్ జాయిన్డ్ ఆఫ్టర్ 17/6/22 అయితే కనుక కేటగిరీ సిలో 8 years, 40 years ఏజ్ ఉండాలి, 12th class చదువు ఉండాలి. ఎంటీఎస్ టు పోస్ట్ మెన్ 3 years, ఎంటీఎస్ ప్లస్ జీడిఎస్ అయితే కనుక 5 years, ఎంటీఎస్ టు పిఏ అయితే కనుక కేటగిరీ ఏలో 5 years, పోస్ట్ మెన్ టు పిఏ వచ్చేసరికి 3 years కేటగిరీ ఏలో, పోస్ట్ మెన్ ప్లస్ ఎంటీఎస్ వచ్చేసరికి కేటగిరీ ఏలో 5 years, ఎంటీఎస్ ప్లస్ పోస్ట్ మెన్ ప్లస్ జీడిఎస్ సర్వీస్ ఉంటే కనుక కేటగిరీ బి కింద 5 yearsలో రాయొచ్చు పరీక్ష. పిఏ టు ఐపీఓ 8 years,
IPO టు SP ఆర్ AD వచ్చేసరికి 5 years అనమాట. ఈ MTS ఎగ్జామినేషన్, పోస్ట్ మ్యాన్ ఎగ్జామినేషను, సర్కిల్ లెవెల్ ఎగ్జామినేషన్స్, PA ఎగ్జామినేషన్ కూడా సర్కిల్ లెవెల్ ఎగ్జామినేషన్ అనమాట గత 2 ఏళ్ళుగా. అలాగే IPO అండ్ PS గ్రూప్ బి ఆల్ ఇండియా ఎగ్జామినేషన్. రిలాక్సేషన్ ఏమైనా ఉందా అంటే కనుక పోయిన సంవత్సరం కూడా రిలాక్సేషన్ ఏమీ లేదు కాబట్టి ఈ సంవత్సరం వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా PA ఎగ్జామినేషన్ సంబంధించి ఏమీ ఉండపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే GDS, MTS, పోస్ట్ మ్యాన్ ఎవరైతే PA ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో స్టడీ మెటీరియల్, బుక్ రిసోర్సెస్ అంటే కనుక ఇండియా పోస్ట్ వెబ్సైట్, ఇది లింక్ అనమాట. స్వామి పబ్లిషర్స్ నుంచి కూడా మనకి బుక్స్ పబ్లికేషన్స్ వస్తుంటాయి, ఈ వాల్యూమ్స్ కానీ ఇట్లా మిగతావి వాటిని కూడా చూడొచ్చు. అలాగే MCQ నోట్స్ గురించి ఈ వెబ్సైట్ చూడొచ్చు. అలాగే జనరల్ అవేర్నెస్, బేసిక్ అర్థమెటిక్స్ ఇవన్నీ కూడా indiabix.comలో చూడొచ్చు అనమాట. అలాగే GDS టు PA రీడింగ్ మెటీరియల్ కనుక మనకి కావాలంటే కనుక మెయిల్స్ అండ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మెటీరియల్, సబ్ అకౌంట్స్, PLI, RPLI, సేవింగ్స్ బ్యాంకు, ఇట్లా ఈ 3 ఉంటాయి. ఇవి కనుక మీరు కావాలంటే 1, 2, 3 కావాలంటే careerpost2@gmail.com పంపిస్తే కనుక మీకు ఉంటుంది. అలాగే రెడీ రికనర్ కనుక PTC నుంచి మీరు తెప్పించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అది మీరు ప్రయత్నం చేయండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే తెప్పించుకోండి. అలాగే GDS, MTS, పోస్ట్ మ్యాన్ టు PA ఎగ్జామినేషన్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 2 అనేది తీసారని చూసాము. పేపర్ 1లో 120 minutes అనమాట, అంటే 2 hours అనమాట ఎగ్జామినేషను. 100 MCQs ఉంటాయి. పార్ట్ A, పార్ట్ Bగా. పార్ట్ Aలో 50 questions 50 marks, పార్ట్ Bలో కూడా 50 questions 50 marks, 100 marks టోటలు. అది ఎగ్జామినేషను మనకి 10 to 12 అనేటువంటిది వితౌట్ ఎయిడ్ ఆఫ్ బుక్స్ జరుగుతుంది అనమాట. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళని, ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళని డెస్ట్కి కూర్చోబెడతారు. ఈ డెస్ట్లో మనకి 15 minutes టైం ఉంటుందన్నమాట. కంప్యూటర్ టెస్ట్, ఇది టైపింగ్ టెస్ట్ అనమాట. 100,000 కీ డిప్రెషన్స్ ఉంటాయి, +5 -5% అనేటువంటిది డిప్రెషన్స్లో తేడా ఉండొచ్చు అనమాట. ఈ 15 minutesకి 25 marks అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇది ఎగ్జామినేషన్ వచ్చేసరికి లోకల్ లాంగ్వేజ్లో తెలుగు, ఇంగ్లీష్లోనూ పేపర్ ఇవ్వబడుతుంది. కానీ మ్యాక్సిమం మీరు ఇంగ్లీష్ పేపర్ని చూసి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే తెలుగులో ఏదన్నా జనరల్గా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఇంగ్లీష్లో తయారు చేసి దాని తర్వాత ట్రాన్స్లేషన్ తెలుగులోకి చేస్తారనమాట. కాబట్టి తెలుగులో ఏదన్నా తప్పులు ఉంటే, ట్రాన్స్లేషన్ తప్పులు ఉంటే, ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ నుంచి ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు తప్పులు ఉంటే అది డిపార్ట్మెంట్ క్లియర్గా చెప్తుంది. ఒరిజినల్ ఇంగ్లీష్నే తీసుకుంటాము, తెలుగులో తప్పులు ఉన్నా కానీ ఆ తప్పులు ఉన్నాయి కాబట్టి మార్కులు యాడ్ చేయడం అనేటువంటిది జరగదు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీకు క్వశ్చన్ పేపర్లోనే అది రాయడం జరుగుతుంది అన్నమాట, ఇన్స్ట్రక్షన్స్ కింద. అది చదువుకోవాలి. మినిమం క్వాలిఫైయింగ్ సర్వీస్ వచ్చేసరికి SC, ST, PWDకి వచ్చేసరికి 33% మార్క్స్ ఉండాలి. పేపర్ 1లో 100కి 33 రావాలన్నమాట. OBC, EWSకి వచ్చేసరికి 37%. అలాగే URకి వచ్చేసరికి 40% అనమాట, అంటే 40 marks రావాలి పేపర్ 1లో. అలాగే మనకి సిలబస్ చూసుకుంటే కనుక GDS టు MTS, GDS, MTS, పోస్ట్ మ్యాన్ ఎవరైతే PA ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో 2025లో పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1 ఉంటుంది, అంటే మనకి ఇన్లాండ్ సర్వీసెస్ గురించి. పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 2 ఫారిన్ సర్వీసెస్ గురించి 10 questions 10 marks. ఇందులో కూడా 10 questions 10 marks. బేసిక్ టెర్మినాలజీస్ రిలేటెడ్ టు IT మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ 10 questions 10 marks ఉంటాయి అనమాట. దీని మీద కూడా సపరేట్గా థియరీ వీడియో, MCQ వీడియో చేశాను, చూడండి. అలాగే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్లో మెయిల్స్, బ్యాంకింగ్, రెమిటెన్సెస్, ఇన్సూరెన్స్, స్టాంప్స్ అండ్ బిజినెస్ ఉంటుందన్నమాట. ఇండియా పోస్ట్ వెబ్సైట్ నుంచి ఇస్తారు. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క లేటెస్ట్గా ఉన్నటువంటి PO రెగ్యులేషన్స్ సంబంధించి ఉన్నటువంటి చేంజెస్ అన్నీ కూడా నిదానంగా ఇన్కార్పొరేట్ చేస్తున్నారు ఇండియా పోస్ట్ వెబ్సైట్లో. ప్రజెంట్ కొన్ని చేశారు, ఇంకా కొన్ని చేయాల్సి ఉందన్నమాట. అది చేయంగానే మీకు ఫ్రెష్ వీడియో అనేటువంటిది ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మీద పెడతాను. అది కూడా 10 questions 10 marks ఉన్నాయి. ఓకే, అలాగే పోస్టల్ వాల్యూమ్ 6 పార్ట్ 1 నుంచి క్వశ్చన్స్ ఇస్తారు. అలాగే పోస్టల్ వాల్యూమ్ 6 పార్ట్ 3లో చాప్టర్ 1 and 2 మాత్రమే ఉంటుందన్నమాట. పోస్టల్ వాల్యూమ్ 6 పార్ట్ 1 మట్టికి మొత్తం అంతా చదవాలి. అలాగే అప్డేటెడ్ SB ఆర్డర్స్ ఇష్యూడ్ బై డైరెక్టరేట్ టిల్ December 31st ఆఫ్ ద ప్రిసీడింగ్ ఇయర్ ఇన్ విచ్ ద ఎగ్జామినేషన్ ఈస్ బీయింగ్ కండక్టెడ్. ఎగ్జామినేషన్ 2025లో జరుగుతుంది కాబట్టి దాని ముందు సంవత్సరం అయినటువంటి 24 December 31 వరకు ఉన్నటువంటి SB ఆర్డర్స్ అనేటువంటి నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. పర్టికులర్గా 2024లో సంవత్సరంలో ఇచ్చినటువంటి SB ఆర్డర్స్ నుంచి క్వశ్చన్స్ అనేటువంటి ఎక్కువ వస్తుంటాయి అనమాట. అలాగే పోస్టల్ వాల్యూమ్ 7 నుంచి అంటే RMS అనమాట. పర్టికులర్గా ఈ RMS గురించి ఈ యొక్క RMSని స్టార్ట్ చేసి చదివే ముందు RMS స్ట్రక్చర్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను అనమాట. అది చూసుకొని మీరు RMS వాల్యూమ్ 7కి రండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, బేస్ అది. ఎవరికైతే పోస్ట్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా వచ్చి RMS తెలియదో, అలాగే RMS గురించి ఏమీ తెలియదు అనుకుంటారో వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్ అనమాట. బేసిక్ టెర్మినాలజీ ఏంటి అవన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
ఫారిన్ పోస్టల్ మాన్యువల్ అనేటువంటిది కూడా కంప్లీట్ బుక్ అనమాట. ఈ వాల్యూమ్ 7 కూడా కంప్లీట్ బుక్. చాలామంది అడుగుతున్నారు ఈ కంప్లీట్ బుక్ కొన్నే ఉంటాయి అని. ఓన్లీ వాల్యూమ్ 6 పార్ట్ 3లో మట్టికే చాప్టర్ 1 and 2 అని ఇవ్వడం జరిగింది. మిగతా అన్ని కూడా కంప్లీట్గా చదవాల్సిందే అనమాట. ఫారిన్ పోస్టల్ వాల్యూమ్ ఫుల్గా చదవాలి. ఈ రెండింటిలో నుంచి 5 మార్క్స్ అనేటువంటిది 5 క్వశ్చన్స్ వస్తాయి, టోటల్ 50. అలాగే పార్ట్ బిలో జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ నుంచి మీకు 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, బేసిక్ అర్థమెటిక్ నుంచి 20 మార్క్స్ అనమాట. పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ లాగా కాకుండా ఎక్కువ మార్కులు ఉన్నాయి దీనికి. అలాగే రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ 20 మార్క్స్, 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, టోటల్గా 100 క్వశ్చన్స్ 120 మార్క్స్ అనమాట. 2 hours జరుగుతుంది పేపర్ 1 అనేటువంటిది. ఇదే మెరిట్ని డిసైడ్ చేసి పోస్ట్ని వచ్చేట్టుగా చేస్తుంది అనమాట. ఇక పోస్ట్ ఆఫీస్ రెగ్యులేషన్స్ సంబంధించి ఇక్కడ 4 వీడియోలు చేయడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఇది ఫస్ట్ వీడియో వచ్చేసరికి 17 minutes ఉంటుంది, చిన్నది. ఇందులో మీకు ఏంటంటే కీ చేంజెస్ ఏమున్నాయి ఇంపార్టెంట్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఇది చూడండి. ఇది చూసిన తర్వాత ఈ లాంగ్ వీడియోకి రండి. ఇది 1 hour పైన ఉంటుంది. ఇది కూడా కంప్లీట్గా చూడండి. అలాగే అప్పుడు మీరు ఎంసీక్యూస్కి ఇక్కడ 1, 2, 2 ఎంసీక్యూస్ ఉన్నాయి, వాటికి రండి. ఈ లాంగ్ వీడియోని మట్టికి చూడంగానే మాకు అర్థం కాలేదని అనిపిస్తుంది. ఎందుకంటే అవన్నీ కూడా కొత్త కొత్త టాపిక్స్, దానిలో నెంబర్స్ ఎక్కువ ఉన్నటువంటి విషయాలు ఉన్నాయి. మీకు అడ్రస్కి సంబంధించి మెథడ్ ఆఫ్ అడ్రస్లో కానీ ఇట్లాంటివన్నీ కూడా. కాబట్టి ఒక 4-5 సార్లు చూడాలి. అదే ఆ ఫుల్ వీడియో అనేటువంటిది మీరు 4-5 సార్లు చూస్తే కానీ మీకు అది కొంచెం క్లారిటీ రాదు. అది చూసుకున్న తర్వాత మాత్రమే మీరు ఎంసీక్యూస్ రండి. డైరెక్ట్గా ఎంసీక్యూస్ మటుకి రావద్దండి, మీకు అది కొంచెం ట్రబుల్గా అనిపిస్తుంది. తర్వాత మీకు చూసుకుంటే ప్రొడక్షన్ సర్వీసెస్లో మనకి మెయిల్స్ ఉంటుంది. మెయిల్స్లో ప్రీమియం, స్పీడ్ పోస్ట్ అనమాట. స్పీడ్ పోస్ట్లో డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఉంటుంది. అవి కూడా చదువుకోవాలి. బిజినెస్ సొల్యూషన్స్ అంటే సిఓడి ఇవన్నీ వస్తాయి కదా, అవి చూడాలి. బిఎన్పిఎల్, అడ్రసింగ్ టిప్స్, ప్యాకేజింగ్ ట్రిప్స్, తర్వాత మీకు ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ గురించి తెలుసుకోవాలన్నమాట. బ్యాటరీ కూడా ప్రొహిబిటెడ్, ఇట్లాంటివన్నీ కూడా వస్తుంటాయి అందులో. బిజినెస్కి వచ్చేసరికి బిజినెస్ పార్సల్ అంటే ఏంటి, లాజిస్టిక్ పోస్ట్ అంటే ఏంటి, వీటి గురించి తెలుసుకోవాలి. మెయిల్స్లో డొమెస్టిక్ వచ్చేసరికి డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఉంటుంది. డొమెస్టిక్లో మళ్ళీ లెటరు, బుక్ ప్యాకెట్, రిజిస్టర్ న్యూస్ పేపర్, పార్సల్, అలాగే ఇన్లైన్ లెటర్ కార్డ్, పోస్ట్ కార్డ్, బ్లైండ్ లిటరేచర్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, వీపీ. ఈ వీపీ అనేటువంటిది ఇప్పుడు పోయి సిఓడి మాత్రమే ఉంది. ఈ పిఓ రెగ్యులేషన్స్లో ఉన్నటువంటి 8 రకాలైనటువంటి ఇన్లాండ్ సర్వీసెస్ ఏంటనేది తెలుసుకోవాలి. ఇక్కడ కూడా 8 ఉన్నాయి కదా, అది తెలుసుకోవాలి. ఇంటర్నేషనల్ లెటరు, ఈఎంఎస్, స్పీడ్ పోస్ట్, ఎయిర్ పార్సల్ ఇంటర్నేషనల్. అలాగే ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీస్ ఐటీపీఎస్. ఎక్స్పోర్ట్ ఆఫ్ కమర్షియల్ ఐటమ్స్ త్రూ పోస్టల్ ఛానల్ అంటే PB1 అంటే ఏంటి, PB2 అంటే ఏంటి, ఎప్పుడు PB1 వాడతారు, ఎప్పుడు PB2 వాడతారు, ఇట్లా దాని గురించి కూడా తెలుసుకోవాలి. అలాగే పోస్టల్ రేట్స్ తెలుసుకోవాలి. ప్యాకేజింగ్ టిప్స్ తెలుసుకోవాలి. ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ గురించి తెలుసుకోవాలి. ఈ వెబ్సైట్లో, ఈ పీడిఎఫ్లో మీకు పోస్టల్ రేట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట, అప్డేటెడ్. అలాగే బ్యాంకింగ్ అండ్ రెమిటెన్సెస్లో మనకి నెట్ బ్యాంకింగ్ గురించి తెలుసుకోవాలి. అక్కడ క్లిక్ చేస్తే పక్కన నెట్ బ్యాంకింగ్ ఉంటుందన్నమాట, అది కూడా చూసుకోవాలి. అలాగే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ అంటే ఎస్బీఆర్డి, టీడీఎంఐఎస్, ఎంఎస్ఎస్సి, కేవీపీ, ఎన్ఎస్సి, ఎన్పిఎస్సి ఇవన్నీ కూడా చూడాలి అందులో. మనీ ఆర్డర్, ఈఎంఓ, ఐఎఫ్ఎస్ఎంఓ చూడాలి. ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్ అంటే WMTS ఇవి కూడా తెలుసుకోవాలి. జనసురక్ష స్కీమ్ ఈరోజు వీడియోలో ఫస్ట్లో వచ్చింది కదా మనకి, PMSBY, PMJJBY, APY ఈ 3 సర్వీసెస్ యొక్క డిఫరెన్సెస్ ఏంటి అవి కూడా తెలుసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ గురించి UTI తెలుసుకోవాలి. అలాగే నేషనల్ పెన్షన్ స్కీమ్, ఆల్ సిటిజన్ మోడల్ తెలుసుకోవాలి. ECS అంటే ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్ అనమాట. MIS మంత్లీ ఇన్కమ్ స్కీమ్కి వాడతారు అది. అలాగే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గురించి తెలుసుకోవాలి. దీని మీద కూడా సపరేట్ వీడియోస్ చేయడం జరిగింది. RPLI, PLI మీద మీకు అది కూడా తెలుసుకోవాలి. సపరేట్ వీడియోస్ అయితే ఉన్నాయి. అందులో మీకు థియరీ వీడియోస్, MCQs ఉన్నాయి. అది డీటెయిల్ వీడియో, అది కూడా చూడండి. అలాగే స్టాంప్స్కి సంబంధించి మీకు కమమరేటివ్ స్టాంప్స్ అంటే ఏంటి, డెఫినెటివ్ స్టాంప్స్ అంటే ఏంటి, వీటి డిఫరెన్స్ ఏంటి, మై స్టాంప్ అంటే ఏంటి, ఫిలాటలీ డిపాజిట్ అకౌంట్ ఏంటి, ఎంత పెట్టుకోనాలి, 200 అంటారు కదా. అలాగే స్టాంప్ కేటలాగ్, స్టాంప్ క్యాలెండరు, దీన్ దయాల్ స్పర్శ యోజన ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ దయాల్ స్పర్శ యోజనకు సంబంధించి ప్లేలిస్ట్ అనేది సపరేట్గా ఉంది. ఆ దీన్ దయాల్ స్పర్శ యోజన పిల్లలకి పెట్టే ఎగ్జామినేషన్లో ఇచ్చే క్వశ్చన్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. అవి జీకే కింద మీకు కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇండియా పోస్టేజ్ స్టాంప్స్, అలాగే బిజినెస్ సంబంధించి బిల్ మెయిల్ సర్వీస్. ఈ బిల్ మెయిల్ సర్వీస్ అనేది ఇప్పుడు తీసేశారు పిఓ రెగ్యులేషన్లో. అట్లాగే డైరెక్ట్ పోస్టు, మీడియా పోస్టు, బిజినెస్ పోస్టు, లాజిస్టిక్ పోస్టు, ఈ పేమెంట్, ఈ పోస్టు, BNPL, COD, స్పీడ్ పోస్ట్ డిస్కౌంట్ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అలాగే ఇండియా పోస్ట్ వెబ్సైట్లో బిల్ మెయిల్ సర్వీస్ తీసేసిన దాన్ని కనుక తీయలేదనుకోండి, మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. ఎగ్జామినేషన్లో
అడగటానికైతే స్కోప్ ఉంటుందన్నమాట వెబ్సైట్లో ఏది ఉంటే అది. కాబట్టి కొన్ని చేంజెస్ అయితే చేశారు, ఇంకా కూడా చేస్తారనుకుంటున్నాను. అప్పుడు మీరు అందులో బిల్ మెయిల్ సర్వీస్ తీసేస్తే మీరు చదవక్కర్లేదు. కానీ అందులో ఉంది అంటే కనుక అది సిలబస్లో ఉంటుంది కాబట్టి మీకు వెబ్సైట్ ఉన్నంతకాలం అది చదవాల్సిందే. అలాగే మీకు పేపర్ 1లో పార్ట్ బి ఉంది. పార్ట్ బి వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ 10 క్వశ్చన్స్ ఇస్తారు, 2 క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ టాపిక్ అనమాట. ఇండియన్ జాగ్రఫీ, సివిక్స్, జనరల్ నాలెడ్జ్, ఇండియన్ కల్చర్ అండ్ ఫ్రీడమ్, అలాగే ఎథిక్స్ అండ్ మోరల్ స్టడీ. జాగ్రఫీ వచ్చేసరికి మీరు వరల్డ్ జాగ్రఫీ చదవక్కర్లేదు, ఓన్లీ ఇండియన్ జాగ్రఫీ అనమాట. అలాగే ఇండియన్ కల్చర్ ఓన్లీ ఇండియన్ది ఇలా చూడాలి. 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. ఎథిక్స్ అండ్ మోరల్ స్టడీ మీద సపరేట్ వీడియో చేశాను, లాంగ్ వీడియో 1 అవర్ది, అది చూడండి. బేసిక్ అర్థమెటిక్స్ వచ్చేసరికి బోర్డ్ మాస్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, యావరేజ్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, యూనిటరీ మెథడ్, వీటి మీద మనకి 20 క్వశ్చన్స్ వస్తాయి. 20 మార్క్స్ అనమాట. 2-3 క్వశ్చన్స్ ఒక్కొక్క టాపిక్ మీద 2 కానీ 3 కానీ ఇవ్వడానికి స్కోప్ ఉంటుందన్నమాట. అలాగే రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, నాన్ వెర్బల్ అండ్ పిక్టోరియల్ గురించి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ వస్తాయి. టోటల్గా 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అనమాట ఈ యొక్క పార్ట్ బికి సంబంధించి. అలాగే పేపర్ 2 లేదని చదువుకున్నాము. పేపర్ 3 వచ్చేసరికి 25 మార్క్స్ 15 మినిట్స్ ఉంటుంది. ఈ యొక్క స్కిల్ టెస్ట్ ఆన్ డేటా ఎంట్రీ ఉంటుంది ఇందులో ఫర్ 15 మార్క్స్ అండ్ 15 మినిట్స్ ఆన్ కంప్యూటర్ అనమాట. ఒక క్వశ్చన్ ఇస్తారు, జనరల్గా ఒక పారా ఇస్తారు, అది మీరు 25 మార్క్స్కి రాయాల్సి ఉంటుంది అనమాట. డేటా ఎంట్రీ ఫర్ 1000 కీ డిప్రెషన్స్ అనమాట, +or-5%. ఈ కీ డిప్రెషన్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ కంప్యూటర్ అనే మాట ఉంది, 2 పదాలు, 1 2 అక్షరాలు కదా, ఇవి ఒక కీ డిప్రెషన్, ఇది 2, ఈ స్పేస్ ఉన్నది కూడా 3వ డిప్రెషను, సి అనేది 4, ఇట్లా ఈ డాట్ ఉంటే అదొక 5, అట్లా అవుతుంది అనమాట. డిప్రెషన్స్ని అలా లెక్క పెడతారంటే ఒక ప్రతి ఆల్ఫాబెట్ కూడా ఒక స్పేస్తో సహా ఒక డిప్రెషన్ కింద తీసుకుంటారు. అలా 1000 డిప్రెషన్స్ ఇస్తారు, మీరు కొట్టాల్సి ఉంటుంది తప్పులు లేకుండా. దాని మీద ఒక 2 సపరేట్ వీడియోస్ అయితే చేశాను, అందులో మీరు ప్రాపర్గా చదువుకుని వెళ్ళాలి. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, డెస్ట్కి సంబంధించి పిఏ ఎగ్జామినేషన్కి యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 75% అంటే 18.75 మార్క్స్ రావాలి. 25 మార్క్స్కి అంటే 75% పాస్ వస్తేనే పాస్ అవుతారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి వచ్చేసరికి వాళ్ళకి 60% రావాలన్నమాట, 15 మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ 25. అలాగే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డెస్ట్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఎగ్జామ్షన్ ఉందన్నమాట. 21/12/2022 నుంచి ఎగ్జామ్షన్ చేస్తున్నారు. ఎగ్జామ్షన్ ఉంది కదా అనుకోని మీరు ఏం చేయాలంటే, అప్లికేషన్ పెట్టేటప్పుడు మీ యొక్క ఫిజికల్ హ్యాండిక్యాప్ సంబంధించిన సర్టిఫికెట్, అలాగే ఈ విజువల్ హ్యాండిక్యాప్ సంబంధించినటువంటి ఒక లెటర్ ఒకటి రాయాలని, విజువల్ హ్యాండిక్యాప్ నాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి అని చెప్పేసి ఆ అప్లికేషన్తో పాటు అటాచ్ చేయాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకి ఈ యొక్క మార్కులు అనేటువంటిది 25కి 18.75 రావాలంటే మనము కొంచెం ఎంతో కొంత దాని గురించి తెలుసుకుని వెళ్ళాలన్నమాట. నాకు టైప్ వచ్చు అనుకుని వెళ్ళిపోతే ఒక్కొక్కసారి అది ఇబ్బంది అవుతుంది. పోయినసారి మామూలుగా పాస్ అయ్యి ఈ యొక్క ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, మెరిట్ వచ్చినా కూడా. కాబట్టి ఒకసారి దీని మీద ఒక 2 డిఫరెంట్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. అవి చూస్తే మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. దాన్ని బట్టి లైట్గా కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే, యాక్చువల్గా అది ఈజీయే, కానీ ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్తే మటుకి ప్రాబ్లం అవుతుంది. ఎలా చేయాలనేటువంటిది ఆ వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది, అది ఈజీ అవుతుంది. అలాగే మీకు జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ సంబంధించి పార్ట్ బిలో గుడ్ బుక్ ఫర్ జీకే వచ్చేసరికి 14,000 MCQs ఉంటాయండి. ఇది కూడా మీరు తీసుకోవచ్చు, దాని లింక్ ఇక్కడ పెట్టాను. అలాగే లూసెంట్ జీకే అని జనరల్గా మనకి రైటింగ్లో ఉంటుంది మొత్తం అంతా కూడా, అది కూడా తీసుకోవచ్చు. అది లేటెస్ట్ తీసుకోండి. అలాగే ఇండియా బిక్స్ వెబ్సైట్లో నుంచి కూడా చూడండి. అలాగే స్టాటిక్ జీకే కూడా ఖచ్చితంగా కవర్ చేయాలి. స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్తో పాటు స్టాటిక్ జీకే కూడా మనం కవర్ చేయాల్సి ఉంటుంది. బైజూస్ వాళ్ళది గవర్నమెంట్ ఎగ్జామ్ స్టాటిక్ జీకే, ఈ లింక్లోకి వెళ్ళి చూస్తే కనుక మీకు టైప్ చేసుకుంటే వస్తుంది. అలాగే జీకే టుడే కూడా ఫాలో అవ్వచ్చు. హైటెక్ విజయ రహస్యం తెలుగు కావాలంటే కనుక అది చూడొచ్చు. జనరల్గా మాల్దీవ్స్కిను లక్షద్వీప్కి సంబంధించి మోదీ గారి కామెంట్స్ బట్టి అక్కడ టాపిక్ అనేటువంటిది కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి మీకు లక్షద్వీప్ ఇష్యూ అని వస్తుంది, కానీ లక్షద్వీప్ యొక్క క్యాపిటల్ ఏంటి, కరావట్టి, ఇట్లాంటివి స్టాటిక్ జీకే కూడా వెళ్తుంది అనమాట. కరెంట్ అఫైర్స్ నుంచి బ్యాక్కి స్టాటిక్లో కూడా క్వశ్చన్స్ వేయడం జరుగుతుంది. బేసిక్ అర్థమెటిక్ వచ్చేసరికి ఇండియా బిక్స్ ఫాలో అవ్వచ్చు. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బై ఆర్ఎస్ అగర్వాల్ బుక్ కావాలండి అంటే కనుక ఈ బుక్ని ఫాలో అవ్వచ్చు, ఎస్ చాంద్ పబ్లికేషన్స్ది. అలాగే యూట్యూబ్ ఛానల్ ఏదైనా చెప్పండి అంటే కనుక వివేక్ స్టడీ సర్కిల్
విజయనగరం వాళ్ళది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అది మ్యాథ్స్కి సంబంధించి బిగినర్స్కి కొంచెం ఈజీగా ఉంటుంది. ఏదైతే మీకు టఫ్ ఉంటుందో దాని మీద కొంచెం ఫోకస్ చేయండి. మ్యాథ్స్ కొంచెం బేసిక్ నుంచి కొంచెం ఇబ్బంది అనుకున్న వాళ్ళు అది ఫాలో అవ్వండి. జనరల్గా ఎంపీసీ స్టూడెంట్స్కి అంత ఇబ్బందికరమైనటువంటి క్వశ్చన్స్ అయితే ఉండవు. అలాగే రీజనింగ్కి వచ్చేసరికి మీకు అనలిటికల్ ఎబిలిటీలో 20 మార్క్స్ ఉంటాయి. ఏ న్యూ అప్రోచ్ టు రీజనింగ్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ అండ్ అనలిటికల్ అనే బుక్ని తీసుకోవచ్చు. ఇది ఒక లింక్ అనమాట. బిఎస్ సజివాలి అండ్ ఇందు సిజ్వాలి అనేటువంటి వాళ్ళు రాశారనమాట. అలాగే indiabix.comలో కూడా మీకు రీజనింగ్ సంబంధించి ఉంటాయి. అలాగే ఇంకో బుక్ ఉంది, హౌ టు క్రాక్ టెస్ట్ ఫర్ రీజనింగ్ ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వెర్బల్ అనలిటికల్ నాన్ వెర్బల్, జైకిషన్ అండ్ ప్రేమ్ కిషన్ ఫ్రమ్ అరిహంత్ పబ్లికేషన్స్ ఉంది. ఇది కానీ అది కానీ తీసుకోవచ్చు. అలాగే ఎస్ఎస్సి నుంచి సిజిఎల్ సిహెచ్జిఎల్ కలిపేశారు కదా, ఇప్పుడు లాస్ట్ 3 years పేపర్స్ని సాల్వ్ చేయండి. పేపర్ ఫోల్డింగు, తర్వాత పేపర్ కటింగు, వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్, వీటి మీద బాగా తర్ఫీదు అవ్వండి. ఇవన్నీ కూడా ఏంటంటే మీకు జనరల్గా మీకు ఈ రీజనింగ్ కొంతమంది వీక్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఏదైతే మనం వీక్ ఉంటాం, అది రీజనింగ్ కావచ్చు లేకపోతే ఇంకా జీకే కావచ్చు, దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే అందరూ చేసేవి మనము చేయాలి. అట్లా కాకుండా మనకి ఏది వీక్ ఉందో దాని మీద రోజు ఒక అరగంట 30 గంట ఎక్స్ట్రా టైం అనేటువంటిది మనము పెట్టగలగాలి. అది ఇప్పటి నుంచే పెట్టాలంటే పరీక్షకు చివరికి వచ్చేసినాక పెడితే ఉపయోగం ఉండదు. అలాగే రీడ్ అండ్ రివిజన్కి సంబంధించి రీడింగ్కి సంబంధించి మనం చూస్తే కనుక రోజు మీరు ఈ వీడియోస్ ఎప్పుడైతే పెడుతుంటానో నేను ప్లేలిస్ట్లో పెడుతున్నాను 2025 PA అని. అలాగే పాత ప్లేలిస్ట్ కూడా ఉంది PAకి సంబంధించి. అందులో కూడా నేను ఇప్పుడు ఇవన్నీ కూడా సిలబస్ ఏం మారలేదు కాబట్టి మోస్ట్లీ మీకు అవన్నీ కూడా కవర్ చేయొచ్చు. ఎక్సెప్ట్ ఫర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్లో ఏదైనా చేంజెస్ ఉంటే అవన్నీ కూడా నేను స్పెషల్గా వీడియో తీసుకొస్తాను. అలాగే ఎస్బీకి ఆర్డర్స్ సంబంధించి 2024కి సంబంధించినటువంటి సపరేట్ వీడియో అయితే తీసుకొస్తాను. ఇక్కడ మనం ఫస్ట్ ఏంటంటే మీరు థియరీ సంబంధించిన వీడియోస్ చూడండి. ఆ తర్వాత మాత్రమే మీరు ఎంసీక్యూస్ వీడియోస్కి వెళ్ళండి. డైరెక్ట్గా ఎంసీక్యూస్ వీడియోస్కి వెళ్తే మీకు అర్థం అవ్వదు, బట్టి కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అర్థం చేసుకుంటే అది ఈజీ అవుతుంది అనమాట. అలాగే నోట్స్ కూడా తయారు చేసుకోండి. మీరు వీడియో చూసిన తర్వాత మీ సొంత నోట్స్ డైరీలో చిన్నగా మీకు ఆల్రెడీ వచ్చినవి నోట్స్లో పొందుపరచొద్దు. రాని మాత్రమే మీకు మాత్రమే అర్థమయ్యేటట్టుగా చిన్నగా లెటర్స్ రాసుకొని మీరు గుర్తు చేసుకుంటానికి, దాన్ని రికాల్ చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. రివిజన్ అనేటువంటిది ఇవాళ ఒక వీడియో చూశారు, రేపొద్దున్న కానీ ఈరోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ ఎంసీక్యూస్, దానికి సంబంధించిన ఎంసీక్యూస్ కానీ అలాగే మీ నోట్స్ నుంచి రికాల్ చేసుకుంటూ ఉంటాం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది రివిజన్ పద్ధతి. రివిజన్ అనేటువంటిది 2nd, 7th, 15th అలాగే నెలకొకసారి కనీసం మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక నోట్స్కి సంబంధించి చూస్తే కనుక కంబైన్డ్ స్టడీ అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. చాలామంది అడుగుతారు కంబైన్డ్ స్టడీ వల్ల ఉపయోగమా నష్టమా అని. సీరియస్ ఆస్పిరెంట్స్ చేస్తే కంబైన్డ్ స్టడీ చాలా చాలా ఉపయోగం అండి. అదే కనుక మీరు సిల్లీగా తీసుకునే వాళ్ళతోటి మట్టుకి మీరు కంబైన్డ్ స్టడీ చేస్తే మీరు నష్టపోతారు, వాళ్ళు నష్టపోతారు, వాళ్ళు మిమ్మల్ని నష్టపరచడానికే ఉంటారు. కాబట్టి అది గమనించుకోవాలి. అది ఎట్లా తెలుస్తుందండి మాకు సీరియస్ ఎస్ఎల్ఈ అంటే కనుక ఒకటే గుర్తు, ఒక టాపిక్ తీసుకోండి, మీరు వాళ్ళు సాయంత్రం వచ్చేసరికి చాలా టఫ్ క్వశ్చన్ వేయాలి అబ్బాయి నువ్వు అని చెప్పేసి అతనికి చెప్పండి. మీరు కూడా ఒక టఫ్ క్వశ్చన్ వేయండి, ఆయన కూడా ఒక టఫ్ క్వశ్చన్ వేయమనండి. ఎప్పుడైతే అతను చాలా సిల్లీగా క్వశ్చన్స్ వేయటం జరిగిందో అతను సీరియస్ కాదనేది మీకు అర్థమైపోతుంది. మీరు కూడా ఆ క్వశ్చన్ టఫ్గా వేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు డెప్త్నెస్ అనేది పెరుగుతుంది. వాడు టఫ్ క్వశ్చన్ వేసిన దాన్ని నేను ఆన్సర్ చేయాలనే దృక్పథంతో మీరు ఆ పద్ధతిని అవలంబిస్తారు, ప్రాపర్గా చదువుతారు. అది మీకు ఉపయోగపడుతుంది. అలాగే రివిజన్ ఇస్ కీ అనమాట. 2nd, 7th, 15th మంత్లీ ఒకసారన్నా రివిజన్ అనేటువంటిది నోట్స్ని రివైజ్ చేసుకోండి. అలాగే నెంబర్స్ అనేటువంటివి ఇంపార్టెంట్. ఇయర్స్ అలాగే 3 months, 5 months ఇట్లాంటివి ఉంటాయి కదా. కాంపిటేటివ్ అథారిటీస్ ఉంటారు, కాంపిటెంట్ అథారిటీస్, ఇయర్స్, డేట్స్, మంత్స్ ఇట్లాంటివి అవి కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం నోట్స్ రాసేటప్పుడు ప్రిసైజ్గా రాసుకోవాలంటే తక్కువలో రాసుకోవాలి, తక్కువలో ఎక్కువ ఉండాలన్నమాట. సింబల్స్ వాడుకోవచ్చు, పాయింట్స్ వాడుకోవచ్చు, ఫ్లో డయాగ్రామ్స్ వాడుకోవచ్చు, టేబుల్స్ మీకు ఫస్ట్ వీడియోలో మొదట్లో చూపించాను కదా రకరకాల టేబుల్స్ అట్లాగా తయారు చేసుకొని అవి చక్కగా మీరు ఒక ప్రింట్ తీసుకోవటము లేకపోతే చేత్తో రాసుకుని అది ఒక గోడకు అక్కడొక్కడ అతికించుకోవటము కనపడేటట్టుగా మీరు పెట్టుకొని అది నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడటం అనేటువంటిది మీరు అలవాటు చేసుకోండి. అలాగే ఎవరికైనా ఇంపార్టెంట్ సంబంధించి జీకేకి సంబంధించి కానీ వీడియోస్ ఎప్పుడు వస్తున్నాయి అనేటువంటిది కానీ మీ టెలిగ్రామ్ గ్రూప్లో పెడుతుంటాను. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అనమాట. ఫర్ మోర్ మార్క్స్ అండ్ హైయర్ ర్యాంకింగ్ సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్. థ్యాంక్ యూ అండి.